ఓ రైల్వే ప్రయాణికుడు రూ. 35 రిఫండ్ కోసం చేసిన పోరాటంలో చివరకు విజయం సాధించాడు. తాను గెలవడమే కాదు, సుమారు 3 లక్షల మంది రైల్వే ప్రయాణికులకు లాభం కలిగేలా చేశాడు. ముందు రూ. 35 రిఫండ్ చేసేందుకు నో చెప్పిన రైల్వే సంస్థ చివరకు ఏకంగా 2.43 కోట్లు చెల్లించేందుకు అంగీకరించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, రాజస్థాన్లోని కోటాకు చెందిన సుజిత్ స్వామి అనే ఇంజనీర్ 2017లో ఏప్రిల్లో గోల్డెన్ టెంపుల్లో రైల్లో న్యూఢిల్లీకి వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నాడు. అదే ఏడాది జులై 1న జీఎస్టీ అమల్లోకి వచ్చింది. కొన్ని కారణాలతో ఆయన టికెట్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. రూ. 765 పెట్టి టికెట్ బుక్ చేసుకోగా క్లరికల్ ఛార్జీ కింద రూ. 65, జీఎస్టీ ఛార్జ్ కింద రూ. 35 కట్ చేసుకుని రైల్వే సంస్థ రూ. 665 రిఫండ్ చేసింది. తాను టికెట్ బుక్ చేసుకున్నప్పుడు జీఎస్టీ లేదని, అలాంటప్పుడు రూ. 35 ఎందుకు కట్ చేస్తారో చెప్పాలని లేఖ రాశారు. తన రూ. 35 రిఫండ్ ఇవ్వాలని కోరారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఏకంగా 50 దరఖాస్తులు చేశాడు. 4 కేంద్ర ప్రభుత్వ శాఖలకు లెటర్స్ రాశాడు. తనకు రిఫండ్ ఇవ్వాలంటూ ప్రధాని, రైల్వే, ఆర్థిక మంత్రులకు, జీఎస్టీ కౌన్సిల్ కు సోషల్ మీడియా వేదికగా ట్యాగ్ చేశారు. సుజిత్ స్వామి పోరాటానికి రైల్వే శాఖ దిగొచ్చింది. ఏకంగా 2.98 లక్షల మంది ఐఆర్సీటీసీ వినియోగదారులకు మొత్తం 2.43 కోట్లు రిఫండ్ చేసేందుకు అంగీకరించింది. సుజిత్ స్వామి ఆర్టీఐ ప్రశ్నకు రైల్వే శాఖ కీలక విషయాలు వెల్లడించింది. కమర్షియల్ సర్క్యులర్ నంబర్ 43ని కోట్ చేస్తూ జీఎస్టీ అమలుకు ముందు బుక్ చేసిన, జీఎస్టీ అమలు తర్వాత రద్దు చేయబడిన టికెట్లకు బుకింగ్ సమయంలో వసూలు చేసిన సేవా పన్ను తిరిగి చెల్లించబడిందని వెల్లడించింది. క్యాన్సిల్ చేసిన టికెట్ పై క్లరికల్ ఫీజు రూ. 65 మరియు రూ. 35 సేవా పన్ను వసూలు చేయబడింది. అయితే జులై 1, 2017 లోపు బుక్ చేసుకున్న, రద్దు చేసుకున్న టికెట్లకు బుకింగ్ సమయంలో విధించిన సేవా పన్ను మొత్తం తిరిగి చెల్లిస్తామని వెల్లడించింది. రైలు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత దాన్ని క్యాన్సిల్ చేస్తే కొన్ని మినహాయింపులతో రిఫండ్ ఇస్తారు. రైల్వే టికెట్ బుకింగ్ సర్వీస్ పరిధిలో వస్తుంది కాబట్టి దేశంలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత దానిపై పన్ను విధించడం ప్రారంభమైంది.